జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి వార్తలు వీళ్ళు రాశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి వార్తలు వీళ్ళు రాస్తున్నారంటానికి ఎవరు అధికారంలో ఉన్నా రోడ్లు అనేది పాడైపోతూ ఉంటాయి, మళ్ళీ నిరంతరం పాడవుతూ ఉంటాయి, వర్షాలకి దెబ్బతింటూ ఉంటాయి, మళ్ళీ రోడ్లు వేయాలి. ఇది నిరంతరం ప్రాసెస్. అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదా జగన్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి అని ఉండదు. సారీ, ఎవరు అధికారంలో ఉన్నా రోడ్లు పాడవుతాయి, వేయాలి. అది నిరంతర ప్రాసెస్. కానీ జగన్ గారు ఉన్నప్పుడు మాత్రమే రోడ్లు పాడైపోయినాయి, జగన్ గారు ఉన్నప్పుడు రోడ్లు అసలు వేయలేదు అని ఎలాంటి విష ప్రచారం వీళ్ళు చేసి అప్పుడు ఎలాంటి హెడ్డింగ్లు పెట్టారు, ఇప్పుడు ఎలాంటి హెడ్డింగ్లు పెడుతున్నారో ఒకసారి చూడండి. ఈరోజు ఆంధ్రజ్యోతి పెట్టినటువంటి హెడ్డింగ్ బ్యానర్ ఐటమ్ రహదారులపై విపత్తుల పగ, రహదారులపై విపత్తుల పగ అని పెట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే రహదారులపై జగన్ పగ, రహదారులపై జగన్ పగ. జగన్ అధికారంలో ఉంటే, చంద్రబాబు అధికారంలో ఉంటే రహదారులపై చంద్రబాబు పగ కాదంట, విపత్తులు పగబట్టినాయి అంట. చంద్రబాబు నాయుడు గారు రహదారులపై ప్రేమ గురిపించేస్తున్నాడంట అని వార్త రాస్తూ, నాడు జగన్ సర్కార్ 5 ఏళ్లు రహదారులను గాలి కొదిలేసింది, రోడ్ల బాగుకు రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిస్థితి. ఇందుకనగా నిన్ను విషపు జ్యోతి బూతు జ్యోతి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్లకు రూపాయి ఖర్చు పెట్టలేదా? ఓపెన్ ఛాలెంజ్ విసురుతా ఉన్నా మీ పత్రికలకి. నేను చెప్పి కరెక్ట్ కాదని అంటే మీ పత్రికలో రేపొద్దున ప్రకటించండి, తప్పుదో పట్టించాడు వెంకటరెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు తన అధికారంలో ఉంటే 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా మొత్తం రహదారులకు సంబంధించి 43,036 కోట్లు ఖర్చు పెట్టారు. దీంట్లో జాతీయ రహదారుల నిర్మాణానికి 25,504 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి 5,544 కోట్లు, రాష్ట్ర రహదారులు జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి 7,340 కోట్లు, రోడ్ల మరమ్మతుల కోసం 4,648 కోట్లు, మొత్తంగా 43,036 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2014-15 అధికారంలో ఉన్నప్పుడు కేవలం 24,792 కోట్లు ఖర్చు పెడితే జగన్ గారు దానికి డబల్ 43,036 కోట్లు ఖర్చు పెడితే మీరు రహదారులపై జగన్ పగ అని రాశారు. ఒక్కటి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి కూడా ఖర్చు చేయలేదని తప్పుదో పట్టిస్తా రాసి, ఇది చూడండి, గోతులు లేని రోడ్ల నిర్మాణానికి కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇచ్చిందంట, వివిధ పథకాలకు వచ్చిన నిధులు అంటే జగన్ దారి మళ్లించాడంట. ఇది రోడ్లకు సంబంధించి దారి మళ్లించాడా? రోడ్లు వేయడానికి 43,000 కోట్లు ఖర్చు పెట్టారు. అయినా వరదలు వచ్చినప్పుడు రోడ్లు పోతా ఉంటే మళ్ళీ వేయాలి. సో ఇది నిరంతర ప్రాసెస్. మీరంటే 2,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టేశారంట. ఏడ ఖర్చు పెట్టారు 2,000 కోట్లు చూపించండి. ఇప్పటికి మీరు ఇక్కడ 3,388 వంతులు దెబ్బతిన్నాయి. 31,000 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ఇంకా రోడ్లు దెబ్బతిని ఉన్నాయి. 31,000 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు దెబ్బతిని ఉండి చూడండి, అనకాపల్లి జిల్లా చోడవరం సమీపంలోని భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు దుస్థితి, దుమ్ము చూడు దారి చూడు, విధ్వంస దారులు, గుంతలతో నరకయాతన. నంద్యాల జిల్లాలో, బాపట్ల జిల్లాలో, పల్నాడు జిల్లాలో, కోనసీమ జిల్లాలో తాడేపల్లిగూడానికి హైటెక్ బస్సులు బంద్, ప్రకాశం జిల్లాలో ధ్వంసమైన రోడ్లు, అనంతలో ప్రయాణం నరకం, రహదారులపై చంద్రబాబు పగ, కూటమి సర్కారు పగ అని రాయండి. 6,000 కోట్లు ఖర్చు అవుతాయని ఇక్కడ రాశారు కదా పూర్తిగా బాక్కి. ఏం డబ్బులు లేవా? 2,30,000 కోట్లు అప్పులు చేసి ఏం చేశారు? 17.5 నెలల్లో 2,30,000 కోట్లు అప్పు చేశారు. రోజుకు 450 కోట్లకు పైగా అప్పు చేస్తా ఉన్నారు. ఒక 5 రోజులు మీరు చేసిన అప్పుతో, 2 మంగళవారాల్లో మీరు చేసిన అప్పుతో రోడ్లన్నీ పూర్తవుతాయి కదా. మీకు మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు ఉండవు, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, దోచుకోవడానికి, విహారయాత్రలు చేయడానికి, స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి మీకు డబ్బులు వస్తాయి. మీరేమో గాల్లో వస్తారు, మళ్ళీ గాల్లోనే చక్కర్లు కొడతారు. మీరు రోడ్ల మీద తిరగరు కదా. పవన్ కళ్యాణ్ ఏమన్నా రోడ్ల మీద తిరుగుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో? ఆయన ఉండేది హైదరాబాద్ హైటెక్ సిటీ, ఇక్కడ మాదాపూర్లో మాదాపూర్. నారా లోకేష్ ఉండే జూబ్లీ హిల్స్. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల సంగతి వీళ్ళకెందుకు? అనేక మంది మంత్రులు ఉంటుంది హైదరాబాదు. చంద్రబాబు నాయుడు ఇప్పటికి 80 సార్లు హైదరాబాద్ టు గన్నవరం స్పెషల్ ఫ్లైట్లు. చంద్రబాబు కొడుకు లోకేష్ 75 సార్లు హైదరాబాద్ టు ఏదైతే గన్నవరం. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికి 130 సార్లు పైగా హైదరాబాద్ టు గన్నవరం. మీకేమో స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు, జనాలకేమో గుంతల రోడ్లు. దీనికి 6,000 కోట్లు అవసరం అవుతాయని రాశారు. ఏం డబ్బులు లేవు 6,000 కోట్లు ప్రభుత్వం దగ్గర? మంగళవారం అప్పుతో రోడ్లు వేయచ్చు కదా. ఒక మంగళవారం అప్పుతో, మీరు తెచ్చే మంగళవారం అప్పుతో. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది మంగళవారం కబుర్లు కాక ఈ పత్రిక రాసే ఏంటి? ఆడలేక మధ్యడ ఓడ్లాగా రహదారులపై విపత్తులు పగబట్టిని. మీరేం చేస్తున్నారు? రోడ్లు ఎక్కడైనా, ఇప్పుడు తెలంగాణలో అయినా వర్షాలకు దెబ్బతింటాయి, అందుకని వేయకుండా కూర్చుంటారా వాళ్ళు?
సిగ్గుండాలి రాయడానికి పత్రికల్లో. మీరు పత్రికలు నడపరు, రాజకీయ మీడియేటర్లు, మీరు రాజకీయ బ్రోకరిజం చేస్తా ఉన్నారు పత్రికల ముసుగులో. జగన్ గారు ఉంటేనేమో మొత్తం విధ్వంసం. ఏది జగన్ చేసిన విధ్వంసం రోడ్ల మీద మీరు రాసిన వార్తలు. ఎక్కడెక్కడో రోడ్లు కూడా, బీహార్లో రోడ్లు కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో చూపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పత్రికలు మీరు. ఈరోజు మరి ఒక్క రోడ్డు వేయట్లేదు, దానికంటే ప్రకృతి మీద నెట్టేసి లేదని విపత్తుల వల్ల వేయలేదా? సంక్రాంతి ఎన్ని సంక్రాంతులు పైన మీరు రోడ్లు వేయరు. ఇదైతే క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్లకు సంబంధించి 43,036 కోట్లు రికార్డు స్థాయిలో ఖర్చు పెట్టారు. పైన పోతా ఉంటే మళ్ళీ వేస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. కానీ విషన్ జిమ్మారు చూడండి, రెగ్యులర్ ప్రాసెస్గా మీరు నిరంతరం విషన్ జిమ్మారు చూడండి. అందుకని మిమ్మల్ని విషపు జ్యోతి, విషపు నాడు అనేది ప్రజలు కూడా దయచేసి గమనించండి. ఈ ప్రభుత్వం దుబారా చేస్తుంది, దోచుకుంటాం తప్ప ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయటం లేదనేది క్లియర్. జగన్ గారు ఆల్రెడీ తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తా, ఆల్రెడీ ప్రతి మెడికల్ కాలేజీకి 50 ఎకరాల మినిమం ల్యాండ్ అలొకేషన్ చేసి దాంట్లో 8.5 లక్షల చదరపు అడుగుల్లో టీచింగ్ హాస్పిటల్, 2.5 లక్షల చదరపు అడుగుల్లో మెడికల్ కాలేజీ, 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హాస్టళ్లు, సిబ్బంది వసతి గృహాలు, క్రీడా ప్రాంగణాలు, అత్యాధునిక సాంకేతికతలో ల్యాబొరేటరీలు, డిజిటల్ లైబ్రరీలు, సీసీటీవీలు, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ల్యాండ్ అలొకేట్ చేస్తే ఇప్పుడు నువ్వు దాన్ని ప్రైవేట్ పరం చేస్తా, మళ్ళీ నువ్వు చేసిన క్రెడిట్గా చెప్పుకోవడానికి ఎట్లా? నాకు చూడండి, అసలు వాళ్ళ పేపర్ చూస్తే ఈయన కొత్తగా ఏదో మెడికల్ కాలేజీలు కడుతున్నట్టుగా 25 ఎకరాలలో కాలేజీ కడుతున్నాం, హాస్పిటల్ కడుతున్నాం, మొత్తం 50 ఎకరాలు ఒక్కొక్క కాలేజీకి కడుతున్నాం. ఈయన మళ్ళీ పీపీపీ కాలేజీల నియంత్రణ సర్కారు దాట, ప్రైవేట్ వాడికి ఇస్తే సర్కారు నియంత్రణ ఏముంటుంది? ఎందుకు ఇంకా మీరు ప్రజలు మభ్యపెడుతున్నారు? ఇంకొక అంశం, 3 ఏళ్లలో 17 లక్షల ఇల్లు. 3 ఏళ్లలో 17 లక్షల ఇల్లు అంట. ఇది నువ్వు కడుతున్నావా? ఎవరిచ్చారా ఇళ్ల పట్టాలు? ఇల్లు ఎవరు కట్టారు? ఇల్లు మొన్న మీరు 3 లక్షల ఇల్లుని సిగ్గు లేకుండా మళ్ళీ చెప్పుకున్నారు చూడండి. ఎన్నికల్లో హామీ ఇచ్చాం, ఆ హామీని నెరవేర్చే ప్రక్రియలో ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయించాం. ఈయన ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు 3 లక్షల ఇళ్ళకి సామూహిక గృహప్రవేశాలు చేయించాడంట. చెప్పుకోవడానికి సిగ్గున్నా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 31,50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం స్టార్ట్ చేస్తే కోర్టుకెళ్ళి ఆపాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి మీరు. 31.5 లక్షల ఇల్లు, దాంట్లో 22.5 లక్షల ఇళ్ళకి ఒకేసారి శ్రీకారం చుట్టి 10 లక్షల ఇళ్ళకి పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 7.5 లక్షల ఇళ్ళకి ఒకే రోజు గృహప్రవేశం చేయించారు. మొన్న మీరు చేసినటువంటి 3 లక్షల ఇళ్ళకి ఏదైతే మీరు వెళ్ళి తాళాలు ఇచ్చి, ఏదో డమ్మీ తాళాలు ఇచ్చి ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చే కార్యక్రమం చేశారు కదా, ఆ లబ్ధిదారులే చెప్పారు ఆ ఇల్లు ఎవరిచ్చారు. మొన్న 3 లక్షల ఇల్లుని మీరు గృహప్రవేశం చేసి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఇల్లు ఇంకా ఇప్పుడు జరుగుతున్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఇళ్ల నిర్మాణాలు ఇంకా వాళ్ళు కట్టుకున్నారు. కొంతమంది సొంతంగా కట్టుకున్నారు, కొంతమంది ప్రభుత్వం కట్టించాలి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి అలొకేషన్ చేసి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంత, కేంద్ర ప్రభుత్వం ఎంత అనేది దాని మెటీరియల్ కానీ అన్ని తక్కువ రేటుకి ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇల్లు నేను ఖాతాలు వేసుకొని 20 లక్షల ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడంట. నీ జీవితంలో మీరు ఒక్క ఇల్లన్న కట్టారా చంద్రబాబు నాయుడు గారు? మీరు కట్టుకోవడం తప్ప. జూబ్లీ హిల్స్లో పెద్ద ఇల్లు, కుప్పంలో ఇల్లు, మీరు జూబ్లీ హిల్స్లో ఇల్లు కట్టుకున్నారు, కుప్పంలో ఇల్లు కట్టుకున్నారు, అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారు, ప్యాలెస్లు కడుతున్నారు మీరు. కానీ ప్రజలకి కనీసం ఒక పక్కా ఇల్లు కట్టించారా? జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఇల్లుని మీ క్రెడిట్లో వేసుకుంటున్నారు. 3 ఏళ్లలో 17 లక్షల ఇల్లు పూర్తవ్వాలి. ఎంత దుర్మార్గం అంటే క్రెడిట్ చోరీ. చంద్రబాబు నాయుడు అంటేనే చోరీ, క్రెడిట్ చోరీ బాబు నాయుడు, చోరీ బాబు నాయుడు. సిబిఎన్ అంటే చోరీ బాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కాదు, చోరీ బాబు నాయుడు. ఇదైతే కరెక్ట్గా మీకు సూట్ అయిపోయింది. సిబిఎన్ అంటే చోరీ బాబు నాయుడు, క్లియర్.